వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ ఎడిసన్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మా చిన్న బాబు వివాన్ది పుట్టినరోజు వ్లాగ్. సో పిల్లల్ని అయితే స్కూల్ కి రెడీ చేశాను. ఐ మీన్ రిత్విక్ గా అంటున్నాను. ఇక వీడిని స్కూల్ కు పంపించేసి మనం ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇక ఫాస్ట్ గా అయితే స్కూల్ కు పంపించేస్తున్నాను. రిత్విక్ బాయ్ ఇచ్చాడు. బాయ్ చెప్పు. చెప్పురా బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఇక వాడిని బస్ ఎక్కించేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము. కింద తెలుగక్క వాళ్ళు గార్డెనింగ్ చేశారు. సో వాళ్ళకి పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయారనమాట. చూడండి చెట్లకైతే ఎన్ని పువ్వులో కదా. ఇక ఇంటికి వెళ్తూ ఈ పువ్వులు అయితే కోసుకొని వెళ్తాను. వెళ్ళి వాటర్లో వేసి మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత ఇక దేవుడికి అయితే పెడతాను. ఎంత బాగుందో కదా రెడ్ రోజ్ అయితే. మళ్ళీ కింది క్వార్టర్స్ లోకి ఎవరు వస్తారో కానీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చెట్లు అయితే ఎంత బాగున్నాయో, గార్డెనింగ్ చేసుకోవడానికి భలే ఉంటుంది. ఇటు సైడు మామిడి చెట్లు, అటు సైడు 4-5 అరటి చెట్లు ఉన్నాయి. ఇంకా అట్లనే కాదు, ఇంకా పక్కకి నేరేడు చెట్లు, ములక్కాయ చెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. వాళ్ళకి చాలా హ్యాపీ. ఎంత బాగుంటుందో కదా కింది క్వార్టర్స్ లో ఇలా ప్రశాంతంగా గార్డెనింగ్ చేసుకొని. అసలు వాటిని చూస్తేనే కడుపు నిండుతుంది. నాకైతే భలే అనిపిస్తుంది. అక్కున్నప్పుడైతే వచ్చి ఈడ కాసేపు కూర్చొని వెళ్ళేదాన్ని. మన వీడియోస్లలో కూడా ఉంటాయి చూడండి. అసలు భలే అనిపిస్తుంది. సో ఇక ఇంటికి వెళ్ళి పూజ అయితే చేసుకుంటాను. మరి వీడియో చూస్తూనే ఉండండి. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది. మా పెద్దోని స్కూల్కి పంపించి ఇంట్లో పనంతా చేసి పూజ చేసేసరికి ఈ టైం అయింది. సో వీడియో మాత్రం వీలైనంత వరకు మంచిగా షూట్ చేస్తాను. వ్లాగ్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టు చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. సో ఇంట్లో పనులు కంప్లీట్, అంటే జాడు పౌచాన్ని కొట్టేసి సో దీపం అయితే ముట్టించేసాను. మా వివాన్కి పొద్దున్నే స్నానం చేయించేసాను. అంటే రిత్విక్కి వివాన్కి ఇద్దరికి కలిపి స్నానం చేయించేసాను అనమాట పొద్దున్నే. సో వాడైతే మంచిగా కొత్త డ్రెస్సులు వేసుకొని కూర్చున్నాడు. సో బ్లాగ్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు, సరేనా? చూడండి ఇక పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇట్లా ప్రశాంతంగా పూజ చేస్తే భలే ఉంటుంది కదా ఇంట్లో. సో మెయిన్గా మా క్వార్టర్స్ కింద ఈసారి గులాబీ పూలు ఎందుకో బాగా పూస్తున్నాయి. అసలు రోజు తీసుకొచ్చి ఇలా మంచిగా అరేంజ్ చేస్తున్నాను. చూడడానికి అయితే భలే ఉంది కదా. ఇంకా మా వివాన్ గారు ఏం చేస్తాడో చూద్దాం. వివాన్ అయితే మంచిగా బెడ్లో పడుకున్నాడు అనమాట. మన వీడియోసే చూస్తున్నాడు. వీడికి ఏమైనా నా వీడియోసే చూడాలనిపిస్తట్టుంది. ఎప్పుడు నా వీడియోసే చూస్తాడనమాట. వివాన్, హ్యాపీ బర్త్డే వివాన్. అందరికీ థ్యాంక్ యూ చెప్పు. అందరికీ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అను. ఇక్కడ మా వాడు మీకు సెకండ్ ఇస్తున్నాడు అనమాట. థ్యాంక్ యూ అంటే వన్ భాషలో సెకండ్ ఇవ్వడం. ఇక పని అయితే స్టార్ట్ చేద్దాము. ఏంటో అసలు పిల్లలు ఇటు వెళ్ళి అటు వస్తున్నారు అంతే. అంటే నేను 8కి అట్లా పంపిన కదా, జస్ట్ 12:30కి వచ్చేస్తారు. ఇంట్లో ఏం పని అయినట్టు లేదు, ఏం లేదు. అటు చూసి ఇటు చూసేసరికి టైం అయితే అయిపోయింది అసలు. ఇక మళ్ళీ మా రిత్విక్ గారిని తీసుకురావాలి. ఏంటో ఈరోజు అయితే ఫుల్గా చూడండి ఎంత మబ్బు చేసిందో, వర్షం పడేలాగుంది, ఫుల్ గాలి అసలు. ఇక నేను ఈ రాడ్స్ పైన బట్టలు ఎండేసాను అనమాట. అన్నీ కింద పడిపోయాయి. మళ్ళీ అవన్నీ మడత పెట్టి లోపల పెట్టేసేయాలి. ఇక నేను మళ్ళీ ఇక షాప్కి వెళ్ళాలన్నమాట. చాలా పని ఉంది అసలు. ఇంకా అంతేకాదు మా బావ అయితే కేక్ చేయట్లేదు నేను ఈరోజు. ఎందుకంటే ఊకే నేను కేక్ చేస్తున్నాను కదా. మీరు కూడా అంటున్నారు ఊకే కేక్ వీడియోస్ నా అక్క కొత్తగా ట్రై చేయండి అని చెప్పి. అట్లని కాదులేండి, కానీ నాకే కొంచెం ఎందుకో కేక్ చేయాలనిపించలే. ఇక మా బావ అయితే షాపులనే తీసుకొస్తలే కేక్, సమోసా అలాగే కచోరీ ఆర్డర్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఒక పక్క బట్టలు ఎండేస్తూనే ఉన్నా, మరొక పక్క కింద పడుతూనే ఉన్నాయి. అసలు ఏంటో ఏమో. ఇక్కడ గాలి రావడం స్టార్ట్ అయింది అనుకోండి. అసలు పడేది కొంచెం వాన, కానీ గాలి మాత్రం అసలు ఊపేస్తుంది బిల్డింగ్నే. ఒక రోజు నైట్ అయితే మస్తు భయమైంది 2 days బ్యాక్. అసలు బిల్డింగ్ అంటే ఊగుతుందా ఏంది, మళ్ళీ భూకంపం వస్తుందా ఏంది అని చెప్పి అనుకున్నాను అనమాట. అంత భయం వేసింది. చూడండి అసలు ఎంత డస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. అసలు ఏం పని చేసినా ఏమో కాసేపట్లున్నా అనమాట. అంటే కింద వాడిని తోలి వచ్చి పిల్లలకి చెప్పిన, అంటే పిల్లల్ని పంపించండి పుట్టినరోజు అని చెప్పి. సో కొంచెం అటు సైడ్ పువ్వులు తెంపుకొచ్చినాయి కదా. ఇంటికి వచ్చి కొంచెం పని చేసి స్నానం చేసి దీపం ముట్టించిన, అంతే. పని అయితే అయిపోయింది, 12 అయితేనే ఉంది. ఇప్పుడు మళ్ళీ కిందికి పోయి పాలు తీసుకురావాలి. ఇవాళ మంగళవారం కదా, సారీ సోమవారం కదా. రేపు మంగళవారం అయితే పాలు షాప్ తీయరనమాట. సో రేపటికి యాటికి ఇవాళ పాలు తెచ్చుకోవాలి.
మళ్ళీ ఏంటిదంటే అయిపోతాయి తొందరగా పోకపోతే. సో అసలు టైం ఎంతలా గడిచిపోయింది, ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలే అసలు నేను. ఇంకా పని ఉంది ఏందో అమ్మ అసలు. ఒక 5 నిమిషాలు ఇక మా ఫ్రెండ్ కాల్ చేస్తే అలా మాట్లాడాను. ఇక కిందికి వెళ్ళాలి, ఇక టైం అయిపోతుంది. ఇక మా వివాన్ కాడైతే టీవీ చూస్తున్నాడు. సగం కర్రీ ఉడికింది కదైతే ఆఫ్ చేసేసాను, మళ్ళీ ఎందుకంటే మాడిపోతుంది కదా లేట్ అయితే. ఇంట్లో సగం పనులు అయిపోయినాయి, ఇంకా సగం పనులు ఉన్నాయి. అప్పటికే టైం అయిపోతుంది. 12:30కి మా పెద్దోడు వస్తాడనమాట. 12:10 అవుతుంది. పోయి పాలు తీసుకొని అట్లనే వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొని వద్దామని చెప్పి కొంచెం ముందు బయలుదేరుతున్నా, 10 గంటలకి. సారీ 10 నిమిషాల ముందు. సో వెళ్దాం. చూడండి మొత్తం మబ్బే కదా, ఈ వర్షం పడుతుందేమో అని చెప్పి చాలా టెన్షన్ అవుతుంది. ఎందుకంటే వర్షం పడితే ఏం పని చేయలేము కదా, అస్సలు పార్టీ లాంటిది ఇంకేదన్నా అయితే అస్సలు చేయలేము అసలు. ఇంటికి వచ్చేసిన పిల్లలకి ఇద్దరికి అన్నం తినిపించేసి ఇక నా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ డెకరేటింగ్ సామాన్ హ్యాపీ బర్త్డేది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది నాకు, జస్ట్ 150 రూపీస్ అనమాట. అదే ఇక్కడ నేను జస్ట్ బెలూన్సే అడిగాను, 100 పీసెస్ వస్తాయి, 100 రూపీస్ అన్నారు, 80 రూపీస్ ఏమో అన్నారు. ఇక అదెందుకులే 150 రూపీస్ పెడితే ఇవన్నీ వస్తున్నాయి కదా అని చెప్పి ఇక ఇదే తీసుకున్నాను నేనైతే. పిల్లలు మళ్ళీ ఎక్కడ లేస్తారో అని చెప్పి ఇక ఫాస్ట్గా చేస్తున్నాను. మా బావ అయితే కేక్, గులాబ్ జామ్ ఇంకా కచోరీ అయితే ఆర్డర్ ఇచ్చాడని చెప్పా కదా, తను కూడా వచ్చి అన్నం తిని కాసేపు అలా పడుకున్నాడు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా, సో అందుకే. అంటే నైట్ డ్యూటీ లేదని చెప్పాడు ఈరోజు. నేనేమో ధీమాగా మంచిగా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. కానీ లాస్ట్లో మా బావ అయితే సడన్ షాక్ ఇచ్చాడు నాకు. నిజంగా చాలా కోపం వచ్చింది, బాధ కూడా అనిపించింది. అన్నీ అరేంజ్ చేసుకున్నాక సడన్గా డ్యూటీ అంటే ఎంత కోపం వస్తుంది మీరే చెప్పండి. ఇక ఏం చేస్తాం, ఇక్కడ నేనే ఇందులోనైతే ఇక అంతా అరేంజ్ చేస్తున్నాను అనమాట. అప్పటికి నాకు తెలీదు డ్యూటీ ఉందని చెప్పి. సో డ్యూటీ లేదు కదా, ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. ఇక మా బ్లాక్లో వాళ్ళనైతే పిలుద్దామని చెప్పి అనుకున్నాను. ఇక మా బావ ఏమన్నాడు, వద్దులే ఎందుకు పిల్లల వరకు పిలిచి చేసే అన్నాడు అనమాట. మా బావకి కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. సో అందరు వస్తే కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతారులే, ఇక ఆయన మాట ఎందుకు కాదనాలి అని చెప్పి పిల్లల్ని అయితే పిలిచాను. మళ్ళీ ఆ తర్వాత ఇక డ్యూటీ ఉంది అని అనేసరికి సరే ఇక అందరినీ మీ ఫ్రెండ్స్ని పిలుచుకొని బర్త్డే పార్టీ చేసుకో, నేను అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడతాను అని చెప్పాడు. కానీ నిజంగా నాకు కోపం వచ్చింది. ఇక మా బావ అయితే సడన్గా ఇక డ్యూటీకి అయితే టైం అయిపోతుందని చెప్పి రెడీ అవుతున్నాడు ఒక పక్క. ఇక నేను ఇవన్నీ అరేంజ్ చేశాను కదా, ఇక తప్పదు ఇక ఏం చేస్తామని చెప్పి ఇక నేను కూడా వదిలేశాను. ఇక మా ఇంటి పక్క పిల్లలు వచ్చి అంతా అరేంజ్ చేశారు. చూసారా, అదే ఇంటికన్నంటే డ్యూటీ ఉంటే వెళ్తారా బర్త్డే పార్టీ అని చెప్పి ఆరామ్స్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, డ్యూటీ అంటే డ్యూటీయే. సో ఫస్ట్ డ్యూటీకే రెస్పెక్ట్ ఇస్తారు ఆర్మీ పర్సన్స్ ఎవరైనా సరే. బర్త్డే పార్టీది అలాగే ఇది మొత్తం యాడ్ చేస్తే వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పి ఈ నెక్స్ట్ పార్ట్లోనైతే బర్త్డే పార్టీ గురించి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక మా చిన్నోడు ఇంతసేపు పడుకున్నాడు కాబట్టి పనులు అనేది ప్రశాంతంగా జరిగాయి. ఇక వాళ్ళు లేచినట్టుంది. ఇక మా బావ అయితే డ్యూటీకి రెడీ అయిపోయాడు అనమాట. నిజంగా మా బావ డ్యూటీకి వెళ్తుంటే నా కళ్ళలో నీళ్ళు. ఇక మేము రెడీ అవుతున్నాం అనమాట, అందుకే పిల్లలకి స్నానం చేయించేసాను. ఇట్లుంటది మరి ఆర్మీ వాళ్ళతో. ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.